తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చక్కెర ధరలు ఆకాశాన్ని అంటడంతో ఈ ఏడాది పండుగ సీజన్ చేదు అనుభవాన్ని మిగుల్చుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2 వారాల వ్యవధిలోనే కిలో చక్కెర ధర 20 రూపాయల వరకు పెరిగింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో చక్కెర ధర 65 నుంచి 70 రూపాయలకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో చక్కెర ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశీయంగా తగినంత మేర చక్కెర నిల్వలున్నప్పటికీ పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. పండగల సీజన్ ఆరంభంలో చక్కెర ధరలు అమాంతం పెరగడంతో అటు ప్రజలు ఇటు చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్ మిఠాయిలు తప్పనిసరి కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగి వాటి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. 2 వారాల వ్యవధిలోనే కిలో చక్కెర ధర 20 రూపాయలకు పైగా పెరిగింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో చక్కెర ధర 65 నుంచి 70 రూపాయలకు చేరింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ ఎప్పటికెప్పుడు చక్కెర ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. చక్కెర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆహార పదార్థాల ధరలు నిరంతరంగా పెరుగుతుండటం కుటుంబ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వినియోగదారులు అంటున్నారు. పండుగల సీజన్లోనే చక్కెర ధరలు పెరగడంపై చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా పాత ధరలకే విక్రయించడం వల్ల తాము నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే ధరలు పెరుగుతున్నాయనే వాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు తగినంత నిల్వలు ఉన్నప్పటికీ పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. చెరకు పంటకు చీడపీడలు, విపరీతమైన వర్షాలతో నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి మునుపటి అంచనా 343 లక్షల టన్నుల నుంచి తగ్గింది. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. దేశీయ డిమాండ్ దాదాపు 290 లక్షల టన్నులు ఉందన్నారు. ఉత్పత్తి పడిపోయినప్పటికీ దేశీయ అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి జరుగుతోందని వ్యాపార రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పండుగ డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అక్టోబర్ 31 నాటికి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతులను అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఓపెన్ మార్కెట్లో మరింత చక్కెర అందుబాటులో ఉండేలా సాఫ్ట్ రింగ్, ఐస్ క్రీం తయారీదారుల వంటి డీలర్లు, బల్క్ కన్స్యూమర్లకు స్టాక్ హోల్డింగ్ పరిమితులను కూడా కఠినతరం చేయనున్నట్లు తెలిపింది. సాధారణంగా ఏడాదిలో అత్యంత తీయగా గడిచే ఈ పండుగ సమయం ప్రస్తుతానికి వినియోగదారులకు ఒక చేదు అనుభవంతో మొదలవుతోంది.